ప్రైజ్ లార్డ్. ప్రభువైన నామములో అందరికి వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి యూదా పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. అటువలనే వీరును కలలు కనుచు శరీరములను అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. ప్రియులారా, ఈ మాట చదివినప్పుడు చాలా భయమైంది. ఇంకా కూడా భయపడుతూనే ఉన్నా. ఇది నిజం. అపొస్తలుడైన పౌలు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనైన శరీరము నాలో ఉంది అని చెప్పినప్పుడు కొంతకాడికి బాధ అనిపించిన, ఈ మాట చదివిన తర్వాత అసలు ఇంకా చాలా వేదనగా ఉంది నా మనసు. ఎందుకంటే ఇక్కడ ఈ వచనం ఎందుకు రాసిర్రో అనే దానికి పక్కన పెడితే 4వ వచనంలో ఏముందంటే, ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్యోగపరచు మన అద్వితీయ నాదుడగు ప్రభువైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడి ఉన్నారు. కొందరి గురించి రాసినారు. కొందరు కామాతురత గల వారై దేవుని తీర్పును, ప్రభువును, అద్వితీయ దేవుణ్ణి వారు తృణీకరించుచున్నారు అని రాసినారు. సరే, వీరి పరిస్థితి ఇట్లుంది అని చెప్తున్నాడు. ఈ 8వ వచనం కూడా వారి గురించే రాసినట్టుంది. ఏమని? 8వ వచనం, అటువలనే వీరును అని ఇక్కడ కూడా ఇంకా కొంతమంది గురించి రాస్తూ వచ్చినాడు. ఏమని? వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు. ఈ మాట చాలా బాధ అనిపిస్తుంది నాకు, చదివినప్పుడల్లా బాధ అనిపిస్తుంది. ఈ కలలు కనుచు అంటే ఇది మన జీవితంలో మనం పరీక్షించుకోవాలి. చాలాసార్లు నాకు ఇట్లాంటి పరిస్థితులు, ఇట్లాంటి అనుభవాలు వచ్చినాయి కాబట్టి చెప్పగలుగుతున్నా. కలలు కనుచు అంటే మనము యేసు ప్రభు చెప్పినట్టుగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అప్పుడు వ్యభిచరించినట్టే కదా. అంటే కొందరిని చూడగానే శత్రువు తీసుకొచ్చిన కార్యం ఏంటంటే, ఈనాడు నేను ఆర్టీసీలో డ్రైవింగ్ చేసిన కాబట్టి చెప్పగలుగుతున్నాం, చున్నీ వేసుకొని అమ్మాయిలు అగ్లీ ఫ్యాషన్స్ ఈరోజు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి అంటేనంటే, సాతాన్ ఏం చేసినాడు, యేసు ప్రభు మాట రాసినందుకు మోహపు చూపుతో చూస్తే వ్యభిచారం చేసినట్టే అని వానికి బైబిల్ బాగా తెలుసు. కాబట్టి ఈనాడు అగ్లీ ఫ్యాషన్స్ పెట్టినాడు. అవి చూసిన ప్రతి ఒక్కరము మనము కలలుగానే పరిస్థితుల్లోకి వెళ్తున్నాం. ఆ డ్రెస్సులను చూసి, ఆ అగ్లీ ఫ్యాషన్స్ని చూసినప్పుడు మనము కలలుగానే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. అంటే తప్పుగా ఊహించుకునే ఆస్కారము, మోహపు చూపులోనికి వెళ్ళిపోయే ఆస్కారము మన జీవితాల్లో ఉంది. అందుకే ఈ కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు అని మాట్లాడుతున్నది మాట. ఈ మాట చదివినప్పుడల్లా చాలా బాధ అనిపించింది. నిజమే కదా. ఈ రోడ్ల మీద ఉన్న పరిస్థితులను చూసి, ఈ అగ్లీ ఫ్యాషన్స్, అగ్లీ పోస్టర్స్ను ఇవన్నీ చూసినప్పుడు మనం బయట మామూలుగానే ఉన్నాం. మన మెదడు తప్పుడు ఆలోచనలకు, పరుశరీరములను ఆశించే ఆ స్థితిలోనికి, దేవునికి వ్యతిరేకమైన వ్యభిచార స్థితిలోనికి, మోహపు చూపులోనికి వెళ్ళిపోయి మనం ఏమవుతున్నామంటే ప్రభుత్వమును నిరాకరించుచు అంటున్నాడు. ప్రభుత్వం ఏం ప్రభుత్వము? యేసు క్రీస్తు ప్రభు అని నేను పలికే నీవు ఆయన ప్రభువుగా ఉండేదానికి మనం ఒప్పుకోనట్టే. ఆయన మాట వినకపోతే, ఆయన వ్యభిచరించొద్దన్నప్పుడు నువ్వు వ్యభిచారంలోనికి ఆలోచన చేసినప్పుడు ఆయన ప్రభుత్వాన్ని నిరాకరించినట్టే. ఇంకా మహాత్యములను దూషించు అంటే ఆయన మహిమను దూషించే పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఆయన మహిమను దూషించడం అంటే ఏంటంటే, ఆ బైబిల్ గ్రంథంలో రోమపత్రికలు ఏం రాసినట్టే, ఆయన అందరిని ప్రేమించి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నామని అంటున్నాడు. దేవుడు అనుగ్రహించే మహిమ ఏంటంటే, ఆ పరలోకం మనకి ఇస్తున్నాడు. ఆ పరలోకమును మనం తృణీకరిస్తున్నాం, మహిమలను తృణీకరిస్తున్నాం. మహాత్మలను తృణీకరించడం అంటే అది. ఆయన మహిమను మనం తృణీకరిస్తున్నాం. మనము ఎవరైనా ఏదైనా మనకిస్తే మనం వద్దంటున్నాం అంటే అది తృణీకరించినట్టు లెక్క. ఈ తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తు ప్రభును మనకిచ్చినాడు. యేసు క్రీస్తు ప్రభు ఇచ్చిన రక్షణ, ఆయన శిలువ ద్వారా ఇచ్చిన రక్షణ చేపట్టిన వారు పరలోకంలో చేరుతాం. ఆ పరలోక మహిమను మనం తృణీకరిస్తున్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, క్రైస్తవ జీవితం అంటే ఆషామాష జీవితం కాదు. చాలా జాగ్రత్తగా కలలు కనే స్థితి మనకు ఉండకుండా చూసుకుందాం.
పవిత్రమైన జీవితం, దేవునికి ఇష్టమైన జీవితం కలిగి ఉందాం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. మాకు ఇచ్చే ఆయుష్ను బట్టి స్తోత్రం. మేము కూడా వారి వలె ఉండకుండా మీ మహిమ కొరకు, మీ ప్రభుత్వం కొరకు జీవించినట్టు కృపని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.